హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే సీలియా వ్యాలెట్ గురించి అండి. సో సీలియా వ్యాలెట్లో మనకి మైగ్రేషన్కి అయితే ఇచ్చారు, ఫైనల్ మైగ్రేషను. సో చాలామంది అయితే మైగ్రేషన్ అయితే చేసేసుకున్నారండి. ఇంకా మైనింగ్ అయితే స్టాప్ అయితే చేసేసారనమాట. సో ఇక్కడైతే చూడండి మైనింగ్ ఎండెడ్ అని అయితే వచ్చింది. సో అదేవిధంగా మీరు వ్యూ పోస్ట్ మీద అయితే క్లిక్ చేస్తే వీళ్ళ ఎక్స్ పోస్ట్కి అయితే వెళ్తుందండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆల్ స్టేక్డ్ సీలియా టోకన్స్ విల్ బి అన్స్టేక్డ్ టుడే అండ్ యాడెడ్ టు యువర్ బ్యాలెన్స్. సో ఇక్కడైతే చూడండి 100% మైనింగ్ టోకన్స్ మీరు క్లెయిమ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో 10th జూలై వరకే టైం అయితే ఉందండి. ఆల్రెడీ 7th అనమాట ఈరోజు. సో కాబట్టి అందరూ కూడా మైగ్రేషన్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ మీరు మైన్ చేసిన సీలియా టోకన్స్ అయితే ఉంటాయండి. సో అవన్నీ కూడా మైగ్రేషన్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడైతే చూడండి మైగ్రేట్ అని అయితే ఉంటుంది. సో మైగ్రేట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి నేను ఇప్పుడు దాకా మైన్ చేసిన 1828 సీలియా టోకన్స్ సో మైగ్రేషన్లోకి అయితే వచ్చేసాయి. అండ్ మీకు గ్యాస్ ఫీ అయితే అడుగుతున్నారు 0.0023 బిఎన్బి అయితే మీ దగ్గర ఉంటే మీరు మైగ్రేషన్ అయితే చేసేసుకోవచ్చు అన్నట్టు. సో అది ఏ విధంగా చేయాలి అంటే పైన మీకు వ్యాలెట్ అని అయితే ఉంటుంది. సో వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మీరు వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బిఎన్బి అయితే ఉంటుంది కదండి. సో బిఎన్బి మీద అయితే క్లిక్ చేసి మీకు రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది. ఈ రిసీవింగ్ అడ్రస్ మీద అయితే క్లిక్ చేసి రిసీవింగ్ అడ్రస్ క్యూఆర్ రెండు నాకు సెండ్ చేస్తే నేను మీకు బిఎన్బి అయితే సెండ్ చేస్తాను. సో ఇక్కడ మైగ్రేట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మైగ్రేట్ నౌ అని అయితే ఉంటుందన్నమాట. మీ దగ్గర ఎనఫ్ బిఎన్బి ఉంటే సో దాని మీద క్లిక్ చేశారంటే మీకు మైగ్రేషన్ అయిపోయి ఈ వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తాయి అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి సీలియా టోకన్స్ సో దీనిలోకి అయితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా సీలియా టోకన్స్ అయితే మైగ్రేట్ అయితే చేసేసుకోవచ్చు సీలియా వ్యాలెట్కి. సో మనకి లిస్టింగ్ అనేది ఈ సంవత్సరం డిసెంబర్ లోపల అయితే ఉండొచ్చండి. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక సీలియా టోకను 10 రూపీస్ అబోవ్ అయితే ఉండొచ్చు. సో అది డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయితే ఉంటుందండి. సో అందరూ కూడా మైగ్రేట్ అయితే చేసేసుకొని మీ వ్యాలెట్ అయితే సేఫ్గా ఉంచుకోండి. సో వ్యాలెట్లో ఉంటాయి కాబట్టి మీ సీలియా టోకన్స్ ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో వ్యాలెట్లో మీరు 12 వర్డ్స్ ఇంకా మీరు బ్యాకప్ చేయకపోతే ఇక్కడ పైన సింబల్ అయితే ఉంటుంది కదండి, ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది. సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మీకు రికవరీ ఫ్రేజ్ అని అయితే కనిపిస్తుంది. సో రికవరీ ఫ్రేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మీకు 12 వర్డ్స్ అయితే కనిపిస్తాయి. సో కాబట్టి ఆ 12 వర్డ్స్ అయితే మీరు నీట్గా డైరీలో అయితే నోట్ చేసి పెట్టుకోండి. ఎక్కడ స్క్రీన్ షాట్లు కూడా అట్లా పెట్టగాకండి, జెరాక్స్లు తీపియడం ఇట్లాంటివి ఏం చేయొద్దు. నీట్గా మీ డైరీలో అయితే మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. సో మీకు ఎప్పుడైనా సీలియా అనే యాప్ మీకు అన్ఇన్స్టాల్ అయిపోయినా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్న వ్యాలెట్ అనేది 12 వర్డ్స్తో మీరు లాగిన్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో అందరూ కూడా ఈ విధంగా మైగ్రేషన్ అయితే చేసేసుకొని మీ వ్యాలెట్లో అయితే సీలియా టోకన్స్ సేఫ్గా అయితే ఉంచుకోండి. సో ఒకవేళ మీకు సీలియా కావాలి అని అనుకుంటే ఇక్కడ స్వాప్ అని అయితే ఉంటుందండి. సో స్వాప్ మీద అయితే క్లిక్ చేయండి. సో స్వాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్వర్షన్ సింబల్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్ టోకన్ మీద అయితే క్లిక్ చేసుకొని యూఎస్డిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు కన్వర్ట్ అయితే చేసుకోవాలి. సో దీని విధంగా సో 1 USDTకి కూడా మీరు కొనుక్కోవచ్చండి. సో మీకు 1 USDTకి 1309 అయితే వస్తున్నాయి ఈ వీడియో చేసే టైంకి. సో కాబట్టి మీరు $10 అనేది స్వాప్ చేసుకుంటే 13,055 అయితే వస్తున్నాయండి. సో ఈ విధంగా వస్తున్నాయి కాబట్టి మీరు మైనింగ్ మిస్ అయి ఉంటారు. సో సీలియా వ్యాలెట్లో మీరు మైగ్రేషన్ చేసినా చేయకపోయినా సో ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. కొంతమంది దగ్గర తక్కువ టోకన్స్ అయితే ఉంటున్నాయి.
సో బిఎన్బి అనేది దాదాపుగా $1.5 అయితే తీసుకుంటుంది కాబట్టి మైగ్రేషన్కి. సో మీ దగ్గర 1965, 1800 ఈ విధంగా మీకు సీలియా టోకన్స్ అయితే ఉంటే మాత్రమే మైగ్రేషన్ చేసుకోండి, లేదంటే ఈ విధంగా స్వాప్ చేసుకోండి. సో స్వాప్ చేసుకుంటే మీకు స్వాప్ అవుతుంది. ఎనఫ్ బిఎన్బి గ్యాస్ అయితే ఉండాలి, అలాగే టీథర్ USDT కూడా ఉండాలండి. సో బిఎన్బి గ్యాస్ ఫీ అనేది కొంచెం అయితే తీసుకుంటుంది. సో మీరు ఎవరి దగ్గరైనా USDT అయితే కొనుక్కోవచ్చు, ఇక్కడ లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీకు టీథర్ USDT అయితే ఉండాలి. సో బిఎన్బి గ్యాస్ ఫీ అనేది అయితే కొంచెం అయితే ఉండాలి, ఒక $50 వర్త్ ఉన్నా సరిపోతుంది. సో అప్పుడు మీరు టీథర్ USDT నుంచి సీలియా టోకన్స్కి అయితే కన్వర్ట్ అయితే చేసుకోగలరు. సో మీ ఎవరైతే మైనింగ్ మిస్ అయ్యారో మీరు స్వాప్ అయితే చేసుకోండి, సీలియా అయితే డౌన్లోడ్ చేసుకొని వ్యాలెట్ క్రియేట్ చేసుకొని సో దీంట్లో స్వాప్ చేసి అయితే పెట్టుకోండి. సో నేను మైనింగ్ చేసిన వాళ్ళకి, మైనింగ్ చేయని వాళ్ళకి, అండ్ అలాగే మైనింగ్ చేసిన తర్వాత తక్కువ టోకన్స్ మైగ్రేషన్లో ఉన్నా కూడా సో అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని వీడియో చేశానండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.